ఈ వీడియోలో కేరళ మనం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి క్లియర్‌గా చూపియబోతున్నాను. ఇప్పటివరకు మనం కేరళ ఎళ్ళాలంటే హైదరాబాద్ నుంచి కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, డైరెక్ట్‌గా ట్రైన్ ఉంది అని అనుకుంటా ఉంటాం మనం. కానీ కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ బస్‌లో కూడా వెళ్ళొచ్చనమాట. సో, ఈ వీడియోలో నేను వెళ్తూ మీకు చూపిస్తాను అసలు బస్సులో మనం కేరళకి ఎలా ఎళ్ళాలి? కేరళ వైనాడ్ కావచ్చు, లేదంటే నార్త్ కేరళ కావచ్చు, సౌత్ కేరళ కావచ్చు, ఎక్కడికైనా కేరళలో ఎలా వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా ఉంటది. సో, వీడియో పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలాగనే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు, నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి. నమస్కారం అందరికీ. ఇలా చెప్పి చాలా రోజులైంది కదా ఈ ఛానల్‌లో. యెస్. నేను కూడా అనుకోలేదు. దగ్గర దగ్గర ఒక గంట కింద నేను అనుకున్నా అనమాట ట్రిప్‌కి వెళ్దాం అనేసి. ఇప్పుడు రెడీ అయ్యాను. ఇంకో గంటలో నాకు బస్సు ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మున్నార్‌కి, మున్నార్ నుంచి కేరళ వయనాడ్‌కి. సో, మనం ఇప్పుడు కేరళ ఎక్స్‌ప్లోర్ చేయడానికి పోతున్నాము. మీరు నా గత వీడియోలో చూసుకుంటే నేను చెప్పాను ఆల్రెడీ. మనం ఈసారి నుంచి అన్ని ఇంటర్నేషనల్ ట్రిప్సే అనేసి. కానీ ఈ టైంలో కేరళ అనేది చాలా బాగుంటది. వైబ్ కావచ్చు, ఇదంతా చాలా బాగుంటది. ఒక మాట చెప్పాలంటే అండి, యాక్చువల్‌గా చాలా మంది కేరళ ఎలా చూపిస్తారంటే కొచ్చి, అలపి, ఎర్నాకుళం, ఆ తర్వాత ఇలా చూపిస్తారనమాట. వర్కల, ఆ తర్వాత తిరువనంతపురం. అంటే కేరళకి సౌత్ పార్ట్ వరకే చూపిస్తారు. నార్త్ పార్ట్ కేరళ చాలా బాగుంటదండి. చాలా విలేజెస్, మంచి 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 ప్లేసెస్ ఉంటాయి. అవి ఇప్పుడు వరకు చాలా తక్కువ కవర్ చేశారు. సో, యాజ్ ఏ తెలుగు యూట్యూబర్‌గా నేను వెళ్ళి కేరళ నార్త్ సైడ్ ఎలా ఉంటది, విలేజ్ ఎక్స్‌పీరియన్స్ చూపిపోతున్నాను. నేను ఇప్పుడు వైనాడ్ వెళ్తాను. సో, వైనాడ్ ఒకటే మీకు తెలుసు. అక్కడి నుంచి నేను వెళ్ళే ప్రతి ఒక్క పల్లెటూరు ఎవ్వరికీ ఇప్పుడు వరకు తెలియదు. సో, అలాగెళ్ళి ఒక మంచి పల్లెటూర్లని ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అలాగనే నా దగ్గర క్యాంపింగ్ టెంట్ కూడా ఉంది. హిచ్ హైకింగ్ చేయాలని ఆలోచన కూడా ఉంది. తెలియదు ఏమవుతుందో, కానీ ఐ హావ్ థాట్ అనమాట. కుదిరితే మనం లిఫ్ట్ అడిగేసి కేరళలో మొత్తం తిరుగుదాము. లేదు అంటే క్యాంపింగ్ టెంట్ వేసి పడుకుందాము. సో, ఎలా అయితే అలా మూమెంట్ని బట్టి మనం మారిపోదాము. సో, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం అనమాట. నాకు హైదరాబాద్లో దగ్గర దగ్గర 6:30కి బస్సు ఉందండి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మైసూర్ కర్ణాటకకి. అక్కడి నుంచి మనం మళ్ళీ బస్సు పట్టుకొని ఒక 3 గంటలు జర్నీ చేస్తే వైనాడ్ కేరళ వచ్చేసింది. చాలా మందికి ఏంటంటే కేరళ వెళ్ళాలి అంటే ఓన్లీ ట్రైన్ ఆప్షన్, ట్రైన్ దొరకకపోతే ఎలాగా అనుకుంటారు. ట్రైన్స్ అంటే డైలీ ఉంటాయి, కానీ ఫుల్గా ఉంటాయండి. నేను కూడా ట్రైన్ టికెట్ బుక్ చేశా, కానీ కాలేదు. దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బస్సు. చూసుకుంటే మనం ఇప్పుడు ఉన్నాము అమీర్పేట్ పిల్లర్ నెంబర్ 1080. సో, ఇక్కడ వాల్యూ మార్ట్ అనే ఉంటది. సో, ఇక్కడికి బస్సు వాళ్ళ వ్యాన్ వస్తుంది. ఇక్కడ నుంచి పటాన్ చెరువులో బస్సు ఉంటది. అక్కడ వరకు వ్యాన్ లో తీసుకెళ్తారు. సో, వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా మందికి తెలియదు ఏంటంటే మనం బస్ బుక్ చేసుకుంటే బస్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు, ఇలా దూరం పోయే బస్సులు. కానీ కాదు, వాళ్ళ వ్యాన్స్ లేదంటే చిన్న చిన్న బస్సెస్ వస్తాయి. ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్తారు సిటీ బయటికి. సో, చూసుకోవచ్చు, ఇలా ఉంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్. ఇది వ్యాన్ అనమాట. జస్ట్ సిటీ అవుట్ కట్ లాగా దీనిలో తీసుకెళ్ళి తర్వాత ఇంకో బస్ ఎక్కిస్తారు. చూసుకోవచ్చు, బస్ చూసుకుంటే ఇలా ఉంది. సో, ఇది ఎక్కి వెళ్ళటమే. బస్ లో తీసుకుని వచ్చి ఇక డ్రాప్ చేశారు. చూసుకుంటే ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఇలా ఉంది. సీటర్స్ ఇలా ఉన్నాయి. సో, ఇదే మన సీటు. ఇంక పడుకోవటమే మైసూర్ వెళ్ళేదాకా. సో, చక్కగా హైదరాబాద్ నుంచి మైసూర్ దగ్గర దగ్గర 13 గంటల జర్నీ అనమాట. రేపు పొద్దున్న కలుద్దాం. ఒక రాత్రి తర్వాత ఇప్పుడే మనం దిగాము మైసూర్ లో. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 minute వాక్ అనమాట. మైసూర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్తే అక్కడికి మనకి ఇంకా 24 hours 10 నిమిషాలకు ఒకసారి వైనాడ్ బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో, ఫస్ట్ మనం మైసూర్ బస్ స్టాండ్కి వెళ్దాం పదండి. జస్ట్ 1 minute వాక్. బస్ ఇక్కడ ఆపుతారు. ఇక్కడ నుంచి చక్కగా నడిస్తే ఒకే 1 నిమిషంలో వచ్చేస్తుంది బస్ స్టాండ్ రైట్ సైడ్ లో. సో, కనపడుతుంది కదా, ఇదే మైసూర్ బస్ స్టాండ్ అనమాట. సో, ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం పదండి. చూసుకుంటే ఇప్పుడు మనం బస్ స్టాప్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. 3 దగ్గరికి వెళ్తే అక్కడ మనకి కేరళ వైనాడ్ వెళ్ళే బస్సెస్ అన్ని దొరుకుతాయంట. ఇక్కడ ఎవరినో ఒకరిని అడిగితే చెప్తారు. సో, వెళ్దాం పదండి. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇక్కడ అన్ని వైనాడ్ కేరళ వెళ్ళే బస్సెస్ దొరుకుతాయి. చూసుకుంటే టికెట్ తీసుకున్నారు 194 రూపాయలు. అంటే దగ్గర దగ్గర 200 రూపాయలు తీసుకున్నారు. మైసూర్ నుంచి డైరెక్ట్ గా మనం వెళ్ళే
వైనాడ్కి. సో వెళ్దాం. ఇంకో 30 కిలోమీటర్లు ఉంది అనమాట కల్పెట్ట అనేసి. సో వైనాడ్ అంటే ఇప్పటి వరకు నేను ఒక ఊరు అనుకున్నాను, కానీ కాదు. వైనాడ్ అంటే ఒక జిల్లా లాంటిది. దాంట్లో కొన్ని ఊర్లు ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలా. సో కల్పెట్ట అనేది మధ్యలో ఉంటది అనమాట వైనాడ్కి. సో అందుకనేసి అక్కడ మనం స్టే చేయబోతున్నాము. ఫుడ్ కోసం అని ఆపారు. ఇంకొక 30 minutes లో స్టార్ట్ అయిపోద్ది. ఇంకొక 20 to 30 కిలోమీటర్లు ఉంది. వెళ్దాం పదండి. చూసుకుంటే దిగాం ఇప్పుడే కల్పుట్టాలో మనం. సో ఇక్కడ నుంచి నాకు హాస్టల్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్లు ఉంది. సో దగ్గర దగ్గర నడుచుకుంటూ పోవచ్చు, చూడొచ్చు అనేసి నడుస్తున్నాను. కానీ పైకి కిందికి కొండలా ఉన్నాయి, కొంచెం కష్టపడి నడవాలి. సో ఫస్ట్ హాస్టల్ దగ్గరికి వెళ్దాం. అబ్బా, కేరళలో ఇటు రోడ్ల మీద నడుస్తుంటే ఎంత బాగుందో, సరదా తీరిపోతుంది. అలాగనే నా సరదా కూడా తీరిపోతుంది. నేను ఎన్నోసార్లు అనుకున్నా కేరళలో ఇల్లులు దూరం దూరంగా ఉంటాయి, చాలా బాగుంటాయి చూడటానికి, నడవాలరా రోడ్ల పైన అనేసి నడుస్తున్నా. ఇల్లులు చూపిస్తా చూడండి, నెక్స్ట్ లెవెల్. ఏం లేదు, దూరంలో రిసార్ట్స్ ఉంటాయి కదా, అలాగా ఉన్న ఇల్లులు. ఇక్కడ అంతా ఏరియా కూడా అలానే ఉంది అనమాట మంచిగా. చూడండి, ఇంత పెద్ద ఇల్లులో ఎవరు లేరు. ఇంత కష్టపడి 2 కిలోమీటర్ నడిస్తే వచ్చిందండి. వచ్చేదారిలో కుక్కలు కూడా మడబడ్డాయి, అయినా కూడా మనోడిని అని చెప్పేసి వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఇదే హాస్టల్ అనమాట. దీంట్లో వీళ్ళు రూమ్స్ ఉన్నాయి, ప్లస్ తర్వాత ఇవి డోర్మెంట్ లాగా కూడా ఉంది. ఓకే, పర్లేదు, 400కి ఇచ్చారు. చూసుకోవచ్చు మన హాస్టల్ ఇంత ఇక్కడ ఉంది అనమాట. దీనికి ఇవన్నీ డిస్టెన్స్ ఇలా ఉన్నాయి. సో అందుకే ప్రాపర్గా ఉంటుందని ఇక్కడే బుక్ చేశాను, అన్నిటికీ సెంటర్ పాయింట్ ఉంటుంది అనేసి. చూసుకుంటే హాస్టల్ ఇలా ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 400 రూపాయలు బంక్ బెడ్. సరే, ఇంకా ఏదో ఒకటి, ఇంకా ఇన్ని బెడ్స్ అయితే ఉన్నాయి, ఇంకా అడ్జస్ట్ అయిపోవటమే. చూడొచ్చు హాస్టల్ పైకి వస్తే ఎలా కనపడుతుంది ఇక్కడ నుంచి వ్యూస్. అసలు నిజంగా చాలా బాగున్నాయి కదా, చూడొచ్చు, చాలా 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 బాగున్నాయి. ఇది హాస్టల్ పైన వ్యూ ఇలా ఉంది కేరళ. సో చూసుకుంటే ఇలా ఉంది చూడండి, ఇంత పైన వాడు ఏం లేదు, మిద్దె పైన స్విమ్మింగ్ పూల్ కట్టాడు. స్విమ్మింగ్ పూల్ అంటే ఇది కూడా చూడండి, ఏదో బాత్ టబ్లా ఉంది. దీనికోసం సిటీ నుంచి ఇంత దూరం వచ్చినాను. సరే, ఇంక కానిద్దాం. ఇలా ఉంది. ఇప్పుడే వచ్చాను కదా, కొంతసేపు ఫ్రెష్ అవుతున్నాను. నన్ను అడిగితే ఇక్కడ వైనాడ్ లో చూడటానికి అంతేం లేదండి, ఇలాగా ప్రాపర్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వచ్చేసి. సో ఈ రోజుకి ఈ వీడియోకి అయితే ఇదే. ఇంకా వైనాడ్ వచ్చాము. సో హైదరాబాద్ నుంచి వైనాడ్ ఎలా రావాలి ఏంటి అనేది చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో వైనాడ్ లో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, అక్కడికి ఎలా ఎలా వెళ్ళాలి, తర్వాత అసలు ఇక్కడికి రావటం వర్తా కాదా అనే దాని గురించి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.